హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ రోజు రెసిపీ వచ్చి పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే మనం స్నాక్ ఐటమ్ అయితే చేసి పెట్టచ్చండి. సో ఈవినింగ్ అప్పుడప్పుడు మనకి దోశల పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా, అయితే 2 గంటల దోశల పిండి కేవలం చాలండి. సో 2 గంటల దోశల పిండి అయితే తీసుకుంటున్నాను. అందులో చిన్న ఆనియన్ తరుగు, అలాగే కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అది కూడా స్పైసీనెస్ కి తగ్గట్టుగా నేను 2 పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే దీనిలో బీట్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర వేసుకొని, అలాగే బేకింగ్ సోడా అంటారు కదా, బేకింగ్ సోడా, తినే సోడా, కుకింగ్ సోడా అంతా ఒకటే అండి. సో కొంచెం చిటికెడు అంతా కుకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి. సో అలాగే ఫైనల్ గా తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో బ్యాటర్ అనేది మనకి దోశల పిండి అనేది వాటర్ పోయకుండా ఉంటేనే బాగా మంచిగా పొంగుతాయండి. పొంగనాలు అనేవి ఆయిల్ పీల్చకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకొని ఇలా పొంగనాల బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. సో సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలన్నమాట. సో అలా అయితేనే మనకి పొంగనాలు అనేవి మంచిగా వస్తాయి. చూసారు కదండి, పొంగనాల బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా పొంగనాలు అయితే వేసుకోవడానికి పాన్ అయితే లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే పొంగనాలు అనేవి వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొంగనాల బ్యాటర్ అనేది స్పూన్ సహాయంతో ఇలా వేసుకోవాలండి. ఈ పొంగనాలు అనేవి కొంచెం ఫ్రై అవ్వడానికి మనం మూత పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత చూసినట్లయితే పొంగనాలు అనేవి చూడండి, మధ్యలో మాత్రం కొంచెం కలర్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. రిమైనింగ్ సైడ్ అనేవి కొంచెం కాలడానికి టైం పడుతుంది కాబట్టి మనం రొటేట్ చేసుకుంటూ ఇలా స్పూన్ సహాయంతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. వన్ సైడ్ ఫ్రై అయినాయి కాబట్టి రిమైనింగ్ సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా ఎగ్జాక్ట్ గా 2 to 3 మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట. సో ఇలా మూత తీసి చూసినట్లయితే మనకి పొంగనాలు అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో ఇక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటున్నాము. సో చూడండి, ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు, సో అలాగే డీప్ ఫ్రై కూడా చేయలేదు అనమాట. సో తక్కువ ఆయిల్ తోనే ఇలా పొంగనాలు అనేవి హెల్దీగా పిల్లలకైతే చేసి పెట్టచ్చు అనమాట. ఏ పికల్ తో అయినా సెట్ అయిపోతుందండి. నేను ఇక్కడ చికెన్ పికల్ తో అయితే సర్వ్ చేసి పెడుతున్నాను. ఇలా ఈవినింగ్ టైమ్ లో పిల్లలకైతే హెల్దీగా ఇలా స్నాక్ ఐటమ్ అయితే చేసి ఇవ్వచ్చండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye. Thank you for watching.